ఇంటి ముంగట ఇంత ఖాళీ జాగుంటే 2 పూల మొలకలు 2 పండ్ల మొలకలు నాటుకుంటారు. పల్లెటూర్లలో అయితే ఇంత నీడనిచ్చే చెట్లను సుతా పెంచుకుంటారు. కానీ పట్నంలో జిల్లా కేంద్రాలలో గంత జాగుండదు. ఉన్న కొద్ది జాగలనే చిన్న చిన్న కుండీలలో మొలకలు నాటుకోవాలి. కానీ నడుమ మిద్దెల మీద తోటలు పెంచుతుర్రుల్లో అట్లనే ఓతాన సుత ఇంటి చుట్టుముట్టు చెట్లు పెంచిరు ముద్దుగా. కానీ పూల కోసమో కూరగాయల కోసమో కాదుల్లో. మరి ఇంకా దేనికో తెలవాలంటే గీ ముచ్చట చూడాలి. ఏ కొమ్మకు చూసినా పలిగిపోయిన కుండలు, ఇరిగిపోయిన డబ్బాలు, ప్లాస్టిక్ మూతలు, పాడైపోయిన హెల్మెట్లు, పలిగిన బాటళ్ళు. ఇంతకు ఇవన్నీ ఎందుకు ఏలాడదీసినట్టు అంటారా? ఇంకెందుకు, పక్షులొచ్చే ఆల్తానికి, గుడ్లు పెట్టి పిల్లలు చేస్తానికి. ఆగో చెట్లకు గూళ్ళు చూడుండ్రి ఎట్లున్నాయో. ఇంటి చుట్టుముట్టే కాదు, బంగ్లా మీద సుత చెట్లు పెంచి పక్షుల కోసం గూళ్ళు పెట్టి అవిట్ల తిండి గింజలు, నీళ్ల సౌలతి చేసిండ్రు. నిజామాబాద్ న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలుండే గీ సారే గీ ఉపాయం చేసింది. పేరు జీవన్ రావు. మున్పు ఇంటర్ విద్యా ఆఫీసర్ గా పనిచేసి రిటైర్ అయిండు. పక్షులంటే మస్తు పైరమట సారుకు. జీవాలకు ఎండాకాలంలో తిప్పలు కావద్దని గీ తీర్ల చెట్లకు డబ్బాలు యాలాడదీసి వరి కంకులు కడితే చూడుండ్రి ఎట్ల పోతం పెడుతున్నాయో. ఈడ ఊరవిష్క నీళ్లు తాగుతుంది ముద్దుగా. పక్షులే కాదు, ఉడతలు సుతా ఉన్నాయుల్లో. అక్కర్రాని వస్తువులు తీసుకొచ్చి రంగులతోని ముద్దుగా సింగారిచ్చి ఇట్లా చెట్ల కొమ్మలకు గట్టి తిండి గింజలు పోస్తుర్రు. సారోళ్లే కాదు, చుట్టుముట్టోళ్ళు, తొవ్వెంట పోయేటోళ్ళు సుతా వచ్చి పక్షులకు తిండి గింజలు పోస్తుంటారట. సార్ను చూసి మేము కూడా ఇన్స్పైర్ అయ్యి మేము కూడా ఈ పక్షులకు కొన్ని వాటర్ ప్రొవైడ్ చేస్తున్నాము, ధాన్యాన్ని కూడా ఇస్తున్నాము. ఇక ఫోటోలు, వీడియోలు, సెల్ఫీల కోసం దినాం లైన్లు కడుతుంటారట పోరలు. అగో ఎట్లా ఫోజులు ఇస్తుండ్రో. ఇంటి ముంగట చెట్లు పెట్టుకున్నట్టు లేదు, చెట్ల నడుమనే ఇల్లున్నట్టున్నది పోన్రి. చెట్ల మీద 30కి మీద గూళ్ళ ఉపాయం చేస్తే 60కి మీద ఊర విష్కలు ఉంటున్నాయట. వచ్చిపోయే పక్షులకైతే లెక్కే లేదు. పాత హెల్మెట్ ను కలర్ఫుల్ గా చేసి నేను అమర్చినాను. అందులో పక్షులు గుడ్లు పెట్టి పిల్లలు చేసినాయి. అవి చాలా ఆనందాన్ని కల్పించింది. హాగనట పక్షులకు నీడ సౌలతి, తిండి సౌలతి చేస్తే మంచిగా గూడ్లు పెట్టి పిల్లల్ని చేసినాయని చెప్పుకుంటా చిన్న సంబురం కాదు సారుది. మొలకలు జీవాల మీద జీవన్ రావు సారుకున్న పాయరం అసొంటిది. మరి ఇంటి చుట్టూ మొలకలతోని ఇటు స్వచ్ఛమైన గాలి వస్తుంది, అటు పక్షులకింత నీడ, తిండి దొరుకుతుంది. సూపర్ కదా.